నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చాను. ఇవాళ నేను ఈ మణిమాలలోంచి 11 శ్లోకాలు చెప్తాను. ఎందుకంటే సంప్రదాయంలో ఏం చేస్తారంటే కనీసం 11 చదువుతారు. 11 శ్లోకాలు చదువుతాను. నేను మీకు తమిళంలో ఉన్నది చదివినా దానివల్ల ఉపయోగం ఏముంది, ఏమీ అర్థం కాదు. తెలుగులో శ్లోకం చదివాను అనుకోండి, కొంతలో కొంత భావం అర్థం అవుతుంది. కాబట్టి తెలుగు చేయబడినటువంటి శ్లోకాన్ని చదువుతాను. నేను శ్లోకం చదువుతాను, మీ అందరూ ముక్త కంఠంతో, అంతకన్నా మనకు అదృష్టం ఇంకోట్లేదు, రమణులు పరవశించిపోతారు. ఆయన ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు కూడా ఆనామమే పలికారు అందరూ. ఆనామమే వింటూ ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని వదిలిపెట్టారు. ఇంత గొప్ప భగవానుల గురించి మనం మాట్లాడుకున్నందుకు చక్కగా మనందరం ఆ నామాన్ని చెప్పుకుంటే సాయిబాబా గారు, రమణ మహర్షి పరవశించిపోతారు. ఆ వాళ్ళ అనుగ్రహమే మనకి శ్రీరామరక్ష. కాబట్టి నేను ఒక్క 11 శ్లోకాలు చెప్తాను. మీ అందరూ కూడా నేను చెప్పినటువంటి ఆ నామాన్ని చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఒక మైక్లో సుబ్బారావు మీరు చెప్పండి, నేను శ్లోకం చెప్తాను, మీరు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అదే హైమవతి గారికి ఇవ్వండి, మీకు మొహమాటం అయితే. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల అందసుందరముల వలె చేరి నేను నీ యంద భిన్నమై అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. లోదూరిలాగి నీలో గుహను చేరగా అమరించితేమొకో అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏరికై ఏలితివి నీవిట్లు విడచిన అఖిలంబు నిందించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ నింద తప్పుకో నిన్ను తలచుట మాని ఎవరు చేజార్చుకుందురు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే అరుణాచలేశ్వరుడు రమణుల యొక్క జీవుడనేటటువంటి కాంతని తన గుణముల చేత బలవంతంగా ఆకర్షించి తనదానిగా చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను పరాయి వాళ్ళు తీసుకెళ్లిపోతే అరుణాచల నీ పుంస్త్వానికి నువ్వు పురుషుడు అన్నదానికి పౌరుషం ఎక్కడిది, కాబట్టి నన్ను నీదానిగానే ఉంచుకో అంటే ప్రేయసీ ప్రియులులా అంత స్వతంత్రంగా కీర్తించారు. అద్భుత కవిత్వం అంటారు దాన్ని.